హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు పథ్యంగా పెట్టే బీరకాయ వేపుడునైతే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సాధారణంగా డెలివరీ అయిన వారికి, ఏవైనా ఆపరేషన్స్ చేపించిన వాళ్ళకి కూడా పథ్యం పెడతాం కదండి మనం. ఆ పథ్యంగా పెట్టే బీరకాయ వేపుడునైతే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేయొచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందండి. దీనికోసం ఇక్కడ నేను ఒక అరకిలో బీరకాయలను అయితే తీసుకున్నాను. మనకి లేతగా ఉన్న బీరకాయలు విరిచి చూస్తే తెలుస్తాయండి. ఈ బీరకాయలను అయితే చక్కగా తొక్కంతా చెక్కుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చూసారా, ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీరకాయలన్నిటినీ కూడా. ఇప్పుడు కొద్దిగా పోపు తీసుకుందాం బీరకాయ ఫ్రైలోకి అయితే. ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ తీసుకుని ఇలా చక్కగా పొట్టు తీసుకుని వలుచుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి అయితే స్టవ్ పై పెట్టాలి. ఇందులో ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ నువ్వుల నూనె అయితే వేస్తున్నానండి. పథ్యంగా పెడతాం కదండి నువ్వుల నూనె, దానికోసం నువ్వుల నూనె అయితే వేసాను నేను ఇక్కడ. గానుగ నూనె అంటాం కదా. ఈ నూనె కొద్దిగా వేడయిన తర్వాత వెల్లుల్లిపాయలను అయితే చక్కగా ఇలా వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేయించండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేయాలి. ఇందులో మనం ఎటువంటి పప్పుల్ని వేయకూడదు. అంటే మినప్పప్పు కానీ, పచ్చిశనగపప్పు కానీ వేయకూడదండి. ఇలా చక్కగా ఈ పోపు అంతటిని ఫ్రై చేయాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. మొత్తం బీరకాయ ముక్కలన్నీ ఇందులో వేసి ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి. ఇదిగో చూసారా, ఇలా మొత్తం బీరకాయలని ఇలా మిక్స్ చేయాలి. మనకి ఇందులోంచి అయితే వాటర్ వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ వేసి మరొక్కసారి ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉంచితే మనకి బీరకాయలోంచి వాటర్ అంతా బయటకు వస్తుందండి. 10 నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా, మనకి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా చక్కగా ఇంకేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు మూత పెట్టి మరొక్క 10 నిమిషాలు ఉంచితే మనకి ఫ్రై అయితే రెడీ అవుతుందండి. మీకు 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఫ్రై అయితే రెడీ అయింది. మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండాలండి. ఇదిగో చూసారా, మనకి వేడివేడిగా బీరకాయ వేపుడైతే రెడీ అయింది. ఇంతేనండి బీరకాయ వేపుడైతే. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఒక్కసారి. ఇక స్టవ్ ఆఫ్ చేసి బీరకాయ ఫ్రైని అయితే సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఈ ఫ్రైలో వచ్చి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇదిగో చూసారా ఎంత బాగుందో. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.